అంశంలోకి వెళ్దాం సార్. ఇప్పుడు తాజాగా ఏపీ క్యాబినెట్ సమావేశం జరిగింది సార్. రకరకాల అంశాల మీద డిస్కస్ చేశారు. ప్రజెంట్ ఉన్న ప్రాబ్లమ్స్ గురించి, ముఖ్యంగా ఈ ఏదైతే షార్టేజ్, ఆయిల్ షార్టేజ్, వీటన్నిటి గురించి డిస్కస్ చేశారని తెలిసింటే, ముఖ్యంగా ఏంటంటే కొన్ని కేటాయింపులు అనేటువంటివి జరిగాయి సార్. అదే ఒక యాంగిల్లో అది ప్రతిపక్షాల దోబరాకి వీళ్ళు మళ్ళీ ఇది చేశారు, ప్రతిపాదన చేశారు అన్నట్టుగా ఒక ఇది. ముఖ్యంగా ఏంటంటే అసెంబ్లీ సచివాలయ నిర్మాణ వ్యయాలు పెంచాలని చెప్పేసి నిర్ణయించే డెసిషన్స్. సచివాలయం అద్దాలు హంగుల కోసం 2540 కోట్లు ఖర్చు పెట్టడానికి క్యాబినెట్ తీర్మానం. అలాగే సచివాలయం GAD టవర్ గ్లాసెస్, క్లౌడింగ్, క్రౌను, ఆడిటోరియం, ఇలా రకరకాల వాటికి 2540 కోట్లు. అలాగే తెలంగాణలో కేవలం 650 కోట్లతో సచివాలయం నిర్మాణం జరిగితే, ఏపీలో సచివాలయం హంగులకే 2540 కోట్లు ఖర్చు చేస్తున్నారు అనేటువంటి ఒక చర్చ. ఇంకా రకరకాలుగా క్వాంటమ్ వ్యాలీ, దానికి ఒక 1208 కోట్లు. అలాగే ఇంకా ఉండవల్లి ఆ జోన్ అంతా కూడా మౌలిక వసతులు అవి కల్పించడానికి అది కూడా ఒక 500 కోట్లు పైగా, ఇలా రకరకాల కేటాయింపులు చేశారు సార్. సో దీన్ని ఒకటి ఇక్కడ క్యాబినెట్ సమావేశాలు ఆంధ్రప్రదేశ్ చాలా వరకు తీసుకోవటం కీన్గా అబ్జర్వ్ చేస్తే ఏంటంటే, వాళ్ళకి కొన్ని అర్జెంట్గా కొన్ని ఇంట్రెస్ట్లు ఉంటాయి. ఏది ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీకి సంబంధించిన ఫండ్స్ శాంక్షన్స్ కానీ ఇలాంటివన్నీ కూడా. సో అవి చేస్తూ పనిగా ఏం చేస్తారంటే, ఆ సమావేశంలో ఒకటి జగన్మోహన్ రెడ్డి అంశం కంపల్సరీగా ఉంటుంది. అక్కడ పట్టుకొని సాధ్యమైనంత వరకు మళ్ళీ అంటే అసలు క్యాబినెట్ మీటింగ్లో ఈ గొడ్డల పార్టీ అని అదని ఇదని ఇవన్నీ మాట్లాడతాలేంటో మరి నాకైతే తెలియదు. నేను కూడా కాన్స్టిట్యూషనల్ LLM చేశాను నేను. కానీ ఏంటి, రాజకీయాల్లో క్యాబినెట్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ ద పొలిటికల్ పార్టీ మీటింగ్. క్యాబినెట్ మీటింగ్ వేరు. క్యాబినెట్ మీటింగ్ అనేటువంటిది రాష్ట్ర పరిపాలన, దాని వ్యవహారాలు, వాటికి సంబంధించి ఉంటుంది. కానీ అక్కడ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన తర్వాత మీరు వాళ్ళు దుష్ప్రచారాలు చేస్తున్నారు, వాటన్నిటిని కూడా మీరు గట్టిగా అటాక్ చేయాలి, ఇలాంటివన్నీ కూడా సరే రొటీన్ ప్రాసెస్లో జరిగినాయి. సరే కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు, డెఫినెట్గా మనం కొన్ని స్వాగతించదగినటువంటి అంశాలే. కాకపోతే క్యాబినెట్ నిర్ణయాల్లో అత్యంత కీలకమైనటువంటి వాటికి ఎక్కడా కూడా ఒక ప్రాపర్ ఇన్డెప్త్ డిస్కషన్ కానీ రోడ్ మ్యాప్ అసలు ఇన్డెప్త్ డిస్కషనే జరగల. అవేవో ర్యాండమ్గా ఏదో టచ్ చేశారు, బాగోదు అన్నట్టు. కొన్ని అనవసరమైన విషయాలకి మాత్రం కావాల్సినంత సమయాన్ని వేస్ట్ చేశారనేటువంటిది నాకు ఉన్నటువంటి సమాచారం. సో ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ సమావేశంలో ఇప్పుడు ఇందా చదివినటువంటి ప్రధాన నిర్ణయాలన్నీ ఉన్నాయి. కానీ మరి అత్యంత కీలకమైనటువంటి అసలు ప్రశ్న ఏంటి అన్నట్లయితే, ప్రజలు ప్రస్తుతం ఎదుర్కొంటున్నటువంటి అత్యవసర సమస్యలు ఈ సమావేశంలో లోతుగా అధ్యయనం చేశారా, పరిష్కారాలు ఏమైనా సూచించారా, నిర్ణయాలు తీసుకున్నారా? వాళ్ళ ప్రాధాన్యతల్లో ముఖ్యంగా క్యాబినెట్ నిర్ణయాల్లో గ్రౌండ్ రియాలిటీ, ఈ గ్రౌండ్ రియాలిటీలో ఎంతసేపు వాళ్ళ ఇదేంటంటే అభివృద్ధి, పెట్టుబడులు, ప్రాజెక్టులు ఇలాంటివన్నీ ఎప్పుడు జరిగాయి, వాటి మీద జరిగింది. కానీ ఇక్కడ గ్రౌండ్ రియాలిటీ ఏంటి, ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు. అంటే ఇంధన కొరత, కొన్ని రోజులుగా ఏ రాష్ట్రంలో కూడా లేనటువంటి విధంగా అక్కడ ఫ్యూయల్ కోసం ఎండల్లో పడి భయంకరమైనటువంటి ఎండల్లో వాళ్ళు అక్కడ పడిగాపులు పడతా ఉంటే, వాటికి సంబంధించి ముందు ఇన్స్టాంట్గా ఇదిగో మనం ఈ రకమైన చర్యలు తీసుకున్నాం, లేకపోతే ఈ రకమైనటువంటి చర్యలు తీసుకోబోతున్నాం అనేటువంటి దాని మీద ఏమైనా మాట్లాడారా? తర్వాత ఆరోగ్యశ్రీకి సంబంధించి ఆ పేమెంట్స్, ఈ పేమెంట్స్ ఇదిగో మళ్ళీ ఇబ్బంది ఏమి లేదు, మనం ఈ టైంలో ఇంత పే చేయబోతున్నాం, ఆరోగ్యశ్రీ సేవలకు సంబంధించినటువంటి ఇబ్బంది ఏమీ లేదు అనే చర్చ జరిగిందా? ఉద్యోగ భద్రత గురించి ఇప్పటికే చాలాసార్లు వాళ్ళు రోజు ఇంచుమించుగా ఏదో ప్రకటనలో గొడవలు చేస్తూనే ఉన్నారు. దానికి ఇక్కడ టాప్ ప్రయారిటీ ఇచ్చి డిస్కస్ చేశారా అనేటువంటిది ఒక పాయింట్. సో ఇక్కడ పెట్రోల్ డీజిల్ సంక్షోభానికి సంబంధించినటువంటి ఒక క్లారిటీ కానీ రాష్ట్రంలో దానికి రిలేటెడ్గా అసలు రైతులు డీజిల్ లేక రైతులు అల్లాడిపోవటం కానీ, కూరగాయల ధరలు సార్ తాజాగా వచ్చిన ఇన్ఫర్మేషన్, ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థని ప్రభావితం చేయడానికి దాన్ని ఏదో గాడిలో పెట్టాలని అదన్నారు, ఇదంతా. కానీ అతిపెద్ద సంక్షోభం ఏంటంటే ఇప్పుడు చెప్పినట్టుగా ఈ ట్రాన్స్పోర్ట్ నిలిచిపోతే దాని మీద ఏదో లోకల్ పబ్లిక్ ట్రాన్స్పోర్టే కాదు, ధరలు పెరిగిపోయినాయి, ఇప్పటికే భయంకరంగా పెరిగిపోయినాయి. అసలు రైతుల సమస్యలు అయితే యాజ్ యు రైట్లీ మెన్షన్, ఆక్వా రైతులు మామూలుగా కాదు అసలు, ఈవెన్ వీళ్ళు కూడా మామూలు పంట ఇప్పుడు కోతకు వచ్చింది. అది సో ఈ ఇంధన సంక్షోభం మీద
అసలు ఎందుకు వచ్చింది అనే దాని మీద వాళ్ళు ప్రకటన చేస్తారా పోనీ? ఏ రాష్ట్రంలో లేనటువంటి ఇది ఈ సరఫరాకి సంబంధించినటువంటి లింకు, ఈ లింక్ ఎక్కడ కట్ అయింది, ఎవరు దీనికి కారకులు, ఈ కేంద్ర రాష్ట్రాల సమన్వయం ఏమైనా లోపించిందా, ఇది ఇక్కడ కీలకమైనటువంటి ప్రశ్న. దానికి సంబంధించి మరి ఇన్డెప్త్ డిబేట్ జరగాలి కదా, అది జరగలేదు. దానికి సంబంధించిన అసలు ఒక క్లారిటీయే లేదు. సో ఇది ఇక్కడ చాలా ఇది. సో అదేవిధంగా ఇప్పుడు ఆరోగ్యశ్రీ గురించి కూడా ఈ బకాయిలు దశల వారీగా మేము పే చేస్తాం అనేటువంటిది ఏమన్నా చెప్పారా అంటే అది కూడా లేదు. సో ఇట్లా చాలా చాలా అంశాలన్నీ కూడా ఏంటంటే ఇదే రకంగా సాగిపోయినటువంటి పరిస్థితి చూస్తే మరి కేబినెట్ నిర్ణయాల్లో సమకాలీన సమస్యలు, బర్నింగ్ ఇష్యూస్, వాటికి సంబంధించి నెట్వర్క్ ఆసుపత్రులే కానీ లేకపోతే ఇతరత్ర సమస్యలే కానీ ఇవేమీ లేకుండా మామూలుగా కాసేపు తిట్టుకోవడానికి, కాసేపు ఆ క్వాంటమ్ వ్యాలీకి దానికి దీనికి సరిపోయింది తప్ప మరి ఈ రోజు రోడ్ల మీదకి వచ్చి గొడవలు చేస్తున్నారు కదా, పిఆర్సీ గురించి కానీ లేకపోతే టెంపరీ ఎంప్లాయీస్ కానీ ఆ టీచర్స్ ఇష్యూస్ కానీ వాటి మీద అయితే మరి అక్కడ కూడా రావాల్సినటువంటి క్లారిటీ రాలేదు. దిస్ ఇస్ వెరీ అన్ఫార్చునేట్ థింగ్ అని అయితే మనం భావించాల్సిన పరిస్థితి ఉంటుంది. అది థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వినోద్ కుమార్ గారు, థ్యాంక్ యూ సార్. లైవ్లో